దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న అందరికీ కూడా మన ప్రభు అయిన యేసయ్య పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేనా వాక్య ధ్యానం నిమిత్తం దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం చివరి భాగాన్ని చదువుకుందాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు అనేది ఏంటంటే, తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘంతో, ఓ సంఘమా, మీరు ఎడతెగకుండా ప్రార్థన చేయండి. ఏంటి ఈ మాట అర్థం అని అంటే, మనం సూటిగా స్పష్టంగా చెప్పుకోవాలంటే, అనుదినము కూడా ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క భక్తి విజయ రహస్యం ఏదైనా ఉంది అని అంటే ఏంటంటే, అది అనుదిన ప్రార్థనా జీవితం అని మనం తెలుసుకోవాలి. బైబిల్లో మనం గమనించినట్లయితే పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు కూడా ఎందరో భక్తులు జీవితాలను మనం గమనిస్తూ ఉన్నాం. కొందరు భక్తులు కడవర వరకు తమ జీవితాలను కొనసాగించి పరలోకానికి ప్రభు చెంతకు చేరినట్లు చూస్తున్నాం. కొందరు భక్తులు అయితే ఎందుకు భక్తి జీవితంలో తొట్టిల్లిపోయినట్లు, కొందరైతే పడిపోయి చివరికి పతనం అయిపోయినట్లు కూడా చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది భక్తులు ఎందుకు విజయాన్ని పొందుకొని దేవుని సన్నిధికి చేరారు, కొంతమంది ఎందుకు ఆ విజయాన్ని పొందుకోలేక పతనం అయిపోయారని మనం గమనిస్తే, ఒకటే, వాళ్ళు అనుదినము దేవునితో కలిగి ఉన్న సహవాస సాన్నిధ్యాలే వాళ్ళ విజయ రహస్యానికి కారణం. ఏ వ్యక్తులైతే దేవునితో అనుదిన సంబంధ బాంధవ్యాలను పోగొట్టుకున్నారో వాళ్ళ జీవితంలో పతనం అయిపోయినట్లు మనం చూస్తున్నాం. పాత నిబంధనలో మనం చూసినట్లయితే లేవీకాండము 6వ అధ్యాయం 12-13 వచనాల్లో అక్కడ స్పష్టంగా దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, ఇదిగో దేవుని యొక్క మందిరంలో బలిపీఠం ఉంది, ఇత్తడి బలిపీఠం. ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ మాట అర్థం ఏంటంటే, ప్రతిదినం కూడా ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని గనక ఆరిపోకుండా మండితే మీకు నేను ప్రతిదినం జయమిస్తాను, మీ జీవితాల్లో మీరు క్షేమంగా సాగగలుగుతారు. ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద అగ్ని అనేది ఆరిపోతుందో అప్పుడు మీ జీవితాల్లో ఉన్నటువంటి విజయం పోగొట్టుకుని అపజయం పాలవుతారని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రాజుల గ్రంథంలో చూసినట్లయితే ఏలియా భక్తుని చరిత్రలో ఏముంది? కర్మేలు పర్వతం మీద పడద్రోయబడిన యెహోవా బలిపీఠాన్ని తిరిగి కట్టాడని వ్రాయబడింది. ఆహాబు కాలంలో దేవుని యొక్క బలిపీఠం పడద్రోయబడింది. తత్ఫలితంగా ఏమైంది? ఆ దేశంలో కరువు, కాటకాలు, భయంకర పరిస్థితులు. కనుక మన జీవితంలో ఎప్పుడైతే బలిపీఠము అంటే ప్రార్థనా జీవితం, ప్రార్థన అనుభవం, దేవుని పాద సన్నిధి అనేది నిత్యం కలిగి ఉంటామో అదే మన యొక్క విజయ రహస్యానికే కారణమవుతుంది. మరి సంఖ్యాకాండం 28వ అధ్యాయం 3-8 వచనాల వరకు చూస్తే అక్కడ దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ దేవుని యొక్క బిడ్డలారా, మీరు ఉదయకాలమున సాయంకాలమున నాకు నిత్య దహన బలిగా ఒక గొర్రె పిల్లను అర్పించండి, దానితో పాటు గోధుమ పిండితో నూనె కలిపినటువంటి నైవేద్యాన్ని కూడా నాకు అర్పించమని చెప్తా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఉదయకాలమునని దేవుని బలిపీఠం చెంతకు చేరి బలిపీఠాన్ని చక్కబరిచి మరి దాని మీద దహన బలిగా ఒక గొర్రె పిల్లని ఇశ్రాయేలీయుల నిమిత్తం అర్పించాలి, నైవేద్యాన్ని అర్పించాలి. ఆ బలి సాయంత్రం వరకు మండుతూనే ఉంటుందండి. మళ్ళీ సాయంత్రకాలం బలి అర్పిస్తారు, అది రాత్రి అంతా మండుతున్నాడు. ఎలాగో బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా నిత్యం మండటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలులో క్షేమం కలిగింది. ప్రియులారా, ఎప్పుడైతే బలిపీఠం ఆరిపోద్దో అప్పుడు అనేది నష్టం కలుగుతుంది. అదే హెచ్కేల్ గ్రంథంలో కూడా 46:12-15 వచనాల వరకు కూడా అదే ఉంటుంది. అక్కడ అనుదినం దేవుని బిడ్డలు చేయాల్సినటువంటి బలిపీఠపు కార్యక్రమాన్ని గురించి వ్రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్న దేవుని యొక్క సంఘానికి చెప్పినటువంటి ఆ యొక్క విజయ రహస్యాన్ని క్రొత్త నిబంధన సంఘమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన మనకు కూడా పరిశుద్ధాత్ముడు చెప్తుంది ఏంటంటే, మీరు ఎడతెగకుండా ప్రార్థన చేయండి. అంటే అనుదినము కూడా దేవుని పాద సన్నిధిలో ప్రతి భక్తుడు కూడా కనిపెట్టుకొని ప్రార్థన చేసుకున్నప్పుడే ఆ వ్యక్తి యొక్క జీవితం జయాన్ని పొందుకొని దేవుని వెంబడించిన నిత్యరాజ్యానికి చేరగలుగుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే అలాంటి అనుభవాలు కలిగిన భక్తులు చాలామంది ఉన్నారు.
వాళ్ళల్లో ఒక ఇద్దరిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం, ఆ తర్వాత 16వ వాక్యంలో మనం గమనించినట్లయితే ఏమనుంది అక్కడ? దానియేలు అనుదినము కూడా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగున మానక ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా అంటే దానియేలు మీద కుట్ర చేసిన శత్రువులు రాజు చేత ఒక భయంకరమైనటువంటి శాసనాన్ని తీసుకొస్తారు. ఏ వ్యక్తులైతే ప్రార్థన చేస్తారు, ఏ దేవునికైనా సరే, వాళ్ళు సింహాల గుహలో వేయబడతారు. అందరూ ప్రార్థన మానేశారు. కానీ అనుదిన ప్రార్థనాపరుడైనటువంటి దానియేలు మాత్రం ఇట్టి శాసనం సంతకం చేయబడినని తెలిసి కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్రాణాలకు సైతం తెగించి తన ప్రాణాలనైనా దేవునికి అర్పించడానికి ఒప్పుకొని ప్రార్థన చేయటం మానివేయక నిత్యం ప్రార్థన చేశాడు ప్రియులారా. అందుకే రాజు కూడా సింహాల గుహలో వేయబడినటువంటి దానియేలును ఉదయకాలం పిలిస్తే ఏమంటాడు తెలుసా? జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. చూడండి ప్రియులారా, ఒక అన్యుడైనటువంటి రాజు ఆ భక్తుడైనటువంటి దానియేలు జీవితంలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని గమనించాడండి. అనుదినం తప్పకుండా ప్రార్థన చేసుకుంటాడు దానియేలని ఒక అన్యుడు గుర్తించాడు. ఇక్కడ ఒక ప్రశ్న: నీవు అనుదినం ప్రార్థన చేసుకునే వ్యక్తిని నీ కుటుంబం గుర్తిస్తుందా? నీ సేవకుడు గుర్తించాడా? నీ సంఘం, నీ సమాజం గుర్తించగలుగుతుందా? ఏంటి నీ సాక్ష్యం నీ ప్రార్థనా జీవితాన్ని గురించి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ప్రార్థన జీవితం దానియేలు జీవితంలో ఎంత గొప్ప కాపుదల, ఎంత గొప్ప జయం ఇచ్చింది. ఆలోచన చేద్దాం. సింహాల నోళ్లలో నుండి తప్పించబడ్డాడండి. వేయబడ్డాడు గుహలో, కానీ తప్పించబడ్డాడు. మన అనుదిన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రమాదాల్లో నుండి మనం తప్పించబడి క్షేమంగా ఉండాలంటే మనం కూడా తప్పకుండా ప్రతిదినం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే అక్కడ మనకి కొర్నేలి అనేటువంటి ఒక భక్తుడు కనపడుతున్నాడు. ఇతడు ఒక అన్యుడు అండి. దేవుణ్ణి ఎరిగాడు, ప్రభుని పూజిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగంటే అనుదినము బైబిల్లో ఏముందో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, కొర్నేలి అనుభవం ఎంత గొప్పదండి. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆ అనుభవం చేత ఏమైందో తెలుసా? ఇంట్లో జరిగిన ప్రార్థనను బట్టి ప్రియులారా, అన్యుల మధ్య సేవ ప్రారంభమైంది. అన్యుల మధ్య రక్షణ కార్యాలు ప్రారంభమై అన్యుల మధ్య సంఘాలు కట్టబడటం జరిగింది. ప్రియులారా, చూడండి, ఆ అనుదిన ప్రార్థన కొర్నేలి కుటుంబాన్ని, కొర్నేలి బంధువులు, రక్త సంబంధికులను రక్షించటమే కాదు, అన్యజనుల మధ్య పరిచర్యకు ద్వారం తెరిచింది. కనుక అనుదిన ప్రార్థన అనేది మనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకే అంటాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రియులారా, మన భక్తి జీవితంలో అనుదిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం. నేను సంఘాల్లో గమనించినప్పుడు చాలామంది జీవితాల్లో చూస్తూ ఉన్నానండి. అనుదినం చేయాల్సిన కార్యక్రమాలు ఎన్ని చేస్తూనే ఉంటారు, కానీ ఎందుకు దేవుని నమ్ముకొని కూడా అనుదినం ప్రార్థనా జీవితం ఉండదు. వారం వారం దేవుని సన్నిధికి వచ్చేటువంటి అనుభవాలు కూడా ఎందుకో భక్తుల్లో కరువు అయిపోతాం. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ లోపాన్ని సరి చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన నుండి చూడండి అండి, హానోకు వంటి భక్తులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, మోషే, ప్రవక్తలు ఎందరో, ఆ తర్వాత కొత్త నిబంధనలో యేసుప్రభు శిష్యులు, పౌలు వంటి మహాభక్తులు, వాళ్ళందరి యొక్క ఆత్మీయ జీవితాల్లో విజయాన్ని పొందుకోవటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అనుదినం ప్రార్థన జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి గొప్ప కార్యాలు చేయటం జరిగింది. ఈరోజు దేవుడు నీ పక్షాన్ని కూడా నిలబడి నీకు కూడా విజయం ఇచ్చి నీ జీవితాన్ని విజయ పదంలో నడిపించి ఉన్నత కార్యాలు నీ జీవితంలో చేయాలంటే, నేను నిత్యరాజ్యానికి సిద్ధపరిచి చేర్చుకోవాలంటే నీవు కూడా అనుదిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. ఏ బిడ్డలైతే అనుదిన ప్రార్థనా జీవితంలో కలిగి ఉండరో వాళ్ళ జీవితం అపజయం పాలవుతుందండి. ఎందుకు ఈరోజు చాలామంది భక్తులు అపజయం పాలవుతున్నారంటే ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నారు. నా జీవితంలో నేను కనుగొన్న అనుభవం ఏంటంటే, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయనకి ప్రార్థన చేసుకొని చెప్పుకునేది ఏంటంటే, ఒకటే అంట, అయ్యా నేను నీ సన్నిధికి రాకపోతే నేను తప్పకుండా నశించిపోతానయ్యా. ఇదేనండి నేను దేవునితో చెప్పే మాట. నేను ప్రతిదినం దేవుని సన్నిధికి చేరి ప్రార్థించుకోకపోతే, నేను ప్రతిదినం దేవుని సన్నిధికి చేరి వాక్యం చదువుకోకపోతే తప్పకుండా నా ఆత్మీయ జీవితం దెబ్బతినిపోయింది. నేను పతనమై నష్టపోయి నాశనం అవుతానని నాకు దేవుడు గ్రహింపునిచ్చాడు. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలంటే, నేను దేవుని కోసం బ్రతికి దేవుని సన్నిధిలో ఆయన వెంబడించాలంటే
నేను తప్పకుండా ఇలాంటి అనుభవం కలిగి ఉండాలని దేవుడు నాకు నేర్పాడు. కనుక మరి మనందరం కూడా, ఈ వాక్యం వింటున్న అందరం కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా సంఘానికి వ్రాయిస్తూ అంటారు, మీరు ఎడతెగక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. కనుక అనుదినం కూడా, నిత్యము కూడా మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రభువును వెంబడిద్దాం. రోజుకోసారి చేసుకుంటావు, 2 సార్లు చేసుకుంటావు, 3 సార్లు, లేదా దావీదులకు 7 సార్లు చేసుకుంటావు, అది నీ ఇష్టం. కానీ నువ్వు ప్రారంభించింది ప్రతిదినం కొనసాగించు. అప్పుడు నీవు అపవాది మీద జయం చూడగలుగుతావు. అపవాది ఓడిపోవాలి, నీవు గెలవాలి, ప్రభు సన్నిధిలో నిలవాలి అంటే ఇదిగో దేవుడు చెప్తున్న ఈ విజయ రహస్యాన్ని నువ్వు కనుగొని ముందుకు సాగాలని ప్రభు పేరట తెలియజేస్తూ, హెచ్చరిస్తూ, కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. అత్యంత కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీతిమంతుడా, వందనాలు. ఈరోజు ఈ వాక్యం మా హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. అనుదిన ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి. ప్రభువా, ఎడతెగక ప్రార్థించమని హెచ్చరించారు. ఈ మాటలు ఫలింపజేయండి. విన్న ప్రతి బిడ్డ ప్రార్థనా జీవితాన్ని పురికొల్పండి. అనుదినం ప్రార్థన చేసుకుని కృప దయచేయండి. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డలో కూడా నీ కార్యాలు జరిగించండి. నీ కృప కుమ్మరించండి. ప్రతి బలహీనత ఆటంకాలు తీసివేయండి. మేలు చేయమని యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.